హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎంఎస్ పక్కా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇక్కడ కొంచెం రొటీన్గా కాదు, కొంచెం కొత్తగా ట్రై చేస్తున్నాను. పొయ్యి అంటించేసాను, పొయ్యి మీద బాండీ పెట్టేశాను, కొంచెం బొంబాయి రవ్వను వేయించుకుంటున్నాను. వేయించుకున్న తర్వాత చిన్న మంట మీద వేయించుకోవాలండి, పెద్ద మంట పెడితే మాడిపోతుంది. తర్వాత కొంచెం వేయించేసిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని కొంచెం సేపు పక్కన పెట్టేసుకోండి. కొంచెం వేడి మీద వేసుకోకూడదు కదా. మిక్సీ జార్లో వేసిన తర్వాత కొంచెం మిక్సీ పట్టేసుకుంటే పౌడర్ లాగా అయిపోతుంది. ఆ పౌడర్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే కొంచెం వేడి నీళ్ళు కూడా వేడి చేసుకుని ఒక గ్లాస్లో పోసుకొని ఉంచుకోవాలి. సరే, ఇక్కడికి వచ్చేసాను కదా, యువతలకు వచ్చేసి కొంచెం ఆ గ్లాసుడు అయిందండి బొంబాయి రవ్వ పౌడరు. తర్వాత ఇక్కడ నేను ఏంటంటే కొంచెం కొంచెం పోసుకొని రాగి పిండి అండి, రాగి పిండి 2 గ్లాసులు అవుతుందా లేదా అనుకుంటూ చేశాను. మొత్తానికి 2 గ్లాసులు అయిందిలేండి. ఆ పిండిలో కొంచెం ఉప్పు, కొంచెం చిటికెడు సోడా ఉప్పు అయినా వేసుకోవచ్చు, బేకింగ్ సోడా అయినా వేసుకోవచ్చు. మీ ఇంట్లో మీకు ఏది అందుబాటులో ఉంటే అది వేసుకోండి. వేసుకోకపోయినా కూడా ఏమీ కాదు. వేసుకొని కొంచెం నీళ్ళు ఎలాగో రెడీగానే ఉంచుకున్నాను కదండి, కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకొని మొత్తం కలిసేటట్టు ఉంచుకోవాలి. కొద్దిగా నీళ్ళు వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఒకేసారి వేసుకోవచ్చు కదా, ఎందుకు కొంచెం కొంచెమే వేసుకోవచ్చు అనుకుంటున్నారేమో. ఏం లేదండి, కొంచెం కొత్తగా ట్రై చేస్తున్నాముగా. ఒకవేళ నీళ్ళు ఎక్కువైతే దాన్ని ఏం చేయాలో మళ్ళీ వెంటనే మనకు ఒక ఐడియా రావాలి కదా. అందుకే రాదు కాబట్టి కొంచెం కొంచెం వేసుకుంటున్నాను. లాస్ట్లో కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాను. మీ ఇష్టం అండి, ఆయిల్ వేసుకోవచ్చు, వెన్నపూస వేసుకోవచ్చు, లేకపోతే నెయ్యి వేసుకోవచ్చు. ఏం వేసుకోకపోయినా బాగానే ఉంటుంది. నేనైతే ఆయిల్ వేసుకున్నాను. చపాతీ పిండిని ఎలా అయితే కలుపుకుంటామో అట్లాగే కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేయాలి. మళ్ళీ 5 నిమిషాల తర్వాత ఇట్లా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నేనైతే ఒక ప్లెయిన్ ప్లేటు, ఒక ఇడ్లీ ప్లేటు తీసుకున్నాను. తీసుకున్న తర్వాత మన ఇంట్లో ఎలాగో కారపూసలు చేసుకునేవి ఉంటాయి కదా, కారపూస చేసుకునేది లేకపోతే జంతికలు చేసుకునేది ఉంటాయి కదా. నేనైతే ఇట్లా జంతికలు చేసే దాంట్లో చేస్తున్నాను. ఇట్లా ఒత్తుకోవాలి కదా. ఆల్రెడీ ఇడియప్పం అంటే ఎవరికైనా తెలుసు కదా, జంతికలు చేసే వాటిలో కానీ ఎందులో అయినా వేసుకొని ఒత్తుకోవాలని, అందుకని చెప్తున్నాను. మీరు అనుకోవచ్చు ఇడ్లీ ప్లేట్లో ఏ గుంటగా గుంట ఏ గుంతలో ఆ గుంతలో వేసుకోవచ్చు కదా, ఇట్లా ఎందుకు వేసారని. అదేనండి, కొంచెం డిఫరెంట్గా చేద్దామని. సరే, ఇడ్లీ పాత్ర పొయ్యి మీద పెట్టేసా, కొంచెం వేడి నీళ్ళు పోసా, దానిపైన ఒక ఎంటీ ప్లేట్ పెట్టా, ఒక ఇడ్లీ ప్లేట్ పెట్టా, తర్వాత ఈ ప్లేట్ పెట్టా, మూత పెట్టేసా. ఇకపోతే ఇంకొంచెం ఇది మూత పెట్టేసిన తర్వాత కొంచెం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. మన ఇంట్లో ఏమైతే స్పైసెస్ ఉంటాయో అన్నీ వేసుకోవచ్చండి. నేనైతే జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, యాలుక్కాయ, కొంచెం ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాం. ఆనియన్ స్లైసెస్ కట్ చేసుకున్న, టమాటా స్లైసెస్, క్యారెట్ మొత్తం కలిపి వేసేసుకొని, ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం చూడండి పేస్టు, అందులోనే నేను కొంచెం ఉప్పు కారం కూడా వేసేసానండి. అయినా స్పైసెస్ వేసిన తర్వాత కొంచెం ఘాటుగానే ఉంటుంది కదా. అల్లం ముక్క కూడా వేసుకోవచ్చండి. వేసుకున్న తర్వాత అలా పేస్ట్ని అందులో వేసేసాను. వేసేసి ఇంకేముంది, మనం ఆవిరి పట్టిన ఇడియప్పం ఉంది కదా, అదేనండి, రాగి పిండితో నూడిల్స్ అనుకోవచ్చు, ఇడియప్పం అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. మన ఇష్టం, మనకి ఎట్లా అనిపిస్తే, మన నోటికి టేస్ట్గా ఎట్లా అనిపిస్తే అట్లా అనుకోవచ్చండి. ఇది ముందు పిల్లలు తింటారో లేదో అనుకున్నా కానీ ఆనియన్స్ కట్ చేసుకొని నిమ్మకాయ వేసుకొని తిన్నారండి, బాగుందన్నారండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.